పంపించండి ఫస్ట్ ఎవడు మాకు అన్నయ్య నేను చేసుకొని చేసుకో మా ఇల్లు నేను కట్టించే ఇల్లు ఇది నేను కట్టించిన ఇల్లు ఎవరికి లేదు ఇది ఎవరేటో తెలుసు నా దగ్గర పాలు పట్టిన ఎన్నిసార్లు లక్షలు తీసుకున్నావో గుర్తించు నీకే ఇచ్చాను చూట్ చేసి ఎవరికి లేదు రేటో పలాసం తెలుసు ఇల్లు సార్ ఇది వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాం అక్కడ ఉండాలి తప్ప ఏదంటే కోర్టులో వేసుకోవాలి మా ఇల్లు నా ఇల్లు నేను కట్టించి ఇల్లు ఎక్కడ పనులు తెలుసు ఎండలో ఎండి కట్టించి సార్. ఆవిడ ఎలాంటి తప్పుడు చాటింగ్స్ కూడా చేసిందో మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్, స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. పబ్లిక్ గా ఆవిడ ఒక మాట అన్నారు మేడం, మీరు అన్ని ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడాను ఆవిడని తప్పుగా పట్టారు. కొంతమంది నేను ఒక మంచి డాన్స్ టీచర్ని, నేను చాలా మందికి విద్య నేర్పాను, అటువంటి నా పైన అపనిందనలు ఆరోపణలు చేస్తున్నారు, నేను చాలా మందిని ఇబ్బంది పెట్టాను, మహిళలతో తప్పుడు తేల్చుకోమని. తనకు 3 పిల్లలు ఉన్నారు కదా, ఆ 3 పిల్లలు ఎవరెవరి పిల్లలు తనకు క్లారిటీ ఇవ్వమని చెప్పండి, DNA టెస్టులు కూడా చేయమని చెప్పండి. సవాల్ విసురుతున్నారా? DNA టెస్టులు తన పిల్లలు ఎవరితో పుట్టారు అనేది, దాని క్యారెక్టర్ ఎలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు, టెస్టులు చేయమన్నాడు. టెస్టులు చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటికి, మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీని తప్పుపడిన వాళ్ళు మోసం. ఈమె క్యారెక్టర్ కోసమే నేను ఏ విషయాలు, ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి, లేకపోతే ఎంతో మంది ఎవరో వెళ్తుంటారు పోతుంటారు, మాకు రోడ్ల మీద వెళ్ళటి. ఒక ఉన్నతమైన కుటుంబము, ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన కుటుంబంతో నా యొక్క బంధం ఉందని కూడా అంటుంది కదా. మరి న్యాయ వ్యవస్థకి సంబంధించిన కుటుంబం నుంచి వస్తే ఇవే చేసేదండి, అంటే వేరే వాళ్ళ లైఫ్ లోకి వచ్చి వేరే వాళ్ళ లైఫ్ ని చెడగొట్టేసి. చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు? మా ఇళ్లలో ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి మేము ఊరుకోమండి. మేము పొలిటికల్ లీడర్స్ గా మాకు ఒక రిప్యుటేషన్ పద్ధతి పాడు ఉందండి. మా ఫ్యామిలీస్ ని మా పిల్లల్ని డ్యామేజ్ చేస్తానంటే మేము ఊరుకునే పరిస్థితి లేదండి. అదే మా ఫైనల్ కదా. ఏం లేదు, మా డాడీని కలవడానికి వెళ్ళాము, ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు, ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాండ్ అవ్వకపోవడం? ఆ లేడీ ఆమెతో ఉండడమే రెస్పాండ్ అవుతుంది. మీ ఫాదర్ గవర్నమెంట్ చాలా మంత్స్ అవుతుంది, లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నాం. ఈ మధ్యకాలంలో మీరు కలవడానికి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా, మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నేను కలవడానికి